నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. ప్రస్తుతానికైతే ఇక్కడ ప్రజావాణి దగ్గర అయితే ఉన్నాము. మరి ఇక్కడ ప్రస్తుతానికి మనతో పాటు ఒక అమ్మ కూడా ఉంది. అమ్మతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ. మరి కాదు ఉన్నోళ్ళకే డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నారు. మరి మేము ఆయన గెలిచినాక వారం రోజులకే మేము రాసి అన్ని ఇచ్చినాము. అన్ని ఇస్తే మరి మాకు ఇయ్యలేరు. ఇక్కడ ఈ ప్రజావాణి దగ్గరికి ఎన్నిసార్లు? నేను ఆయన గెలిచినప్పటి నుంచి ఒక్క రోజు కూడా తప్పలేదు. నేను రోజు వస్తానుంటా పోతుంటా. పోలీసు వాళ్ళందరికీ తెలుసు నేను వచ్చేది పోయేది. ఏం చేస్తుంటారు మీరు? నేను ఆఫీసులో పని చేస్తా. ఆఫీసులో పని చేస్తే ఇప్పుడు నా కొడుకులకు డ్యూటీలు లేవు, ఏమి లేవు. ఆడిస్తానని వాడియలేడు. మరి ఈయన మరి అది ఇస్తా తులం బంగారం ఇస్తా, అది పిల్లలకు 4,400 ఇస్తా అని మాట ఇచ్చినప్పుడు మరి మాకు ఒకటే ఎకరం పొలం ఉంది. ఆ ఎకరం పొలం మీద కూడా మరి మాకు కూడా ఇయ్యాలి కదా రైతు బంధు. మరి మాకెందుకు వేయడం? మేము ఉంటున్నామా? మేము చేసుకుంటేనే మా కడుపుకు మేము తింటున్నాము. ఇప్పుడు నీకు 2,500 వస్తున్నాయా? 2,500 లేవు, ఒక పైసా లేదు. ఇచ్చటానికే ఇస్తున్నాడు. మరి మా మాట్లాడేళ్ళకి ఎవరికి ఇస్తలే. మరి 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 మేమేం చేయాలి? మరి మాకెందుకు ఇయ్యరు? ఇప్పుడు నువ్వు ఇక్కడ లోపల పోయి అడిగినావు కదా, ఏమని చెప్తున్నావు? సీతక్కకి ఇచ్చిన నా కాగితము. మరి సీతక్క నాకు ఫోన్ చేసింది. నేను పండుకున్నామ్మా. ఎందుకు అవ్వదు? జ్వరం వచ్చి పండుకున్నా. ఇక నేను ఫోన్ లేవట్లేను. మరి మళ్ళీ ఒకసారి మరి నేను చేసినామా చేస్తామే, లేవట్లేదు. సీతక్క ఎవరు చేసిరో తెలియదు. సీతక్క అని ఎట్లా అనుకుంటున్నాను? మరి సీతక్క అంటే మాకు తెలిసిన ఆమె. నేను ఆమె అలా చచ్చిపోయిన ఆమె బిడ్డ నేనైతే. నేను గవర్నమెంట్ వానికి ఏమన్నా ఇస్తే జీతము పింఛన్ రాదని భయపట్టిస్తున్నాడు వీడు రేవంత్ రెడ్డి. మరి పింఛన్ చూసుకోవాలా, ఈ డబుల్ బెడ్రూమ్ చూసుకోవాలి. మరి ఇక్కడ కిరాయిలు కట్టుకొని బతుకమంటారా మమ్మల్ని? మరి ఏం చేయమంటారు చెప్పు. మరి పింఛన్ ఎందుకు ఇయ్యనంటున్నాడు? ఇయ్యనంటుండట కదా. సొంత ఇల్లు ఉన్న వాళ్ళకు మళ్ళా గవర్నమెంట్ డ్యూటీ ఉన్న వాళ్ళకు ఇయ్యమని అంటుండట. నువ్వు గవర్నమెంట్ డ్యూటీ చేస్తావా? మా ఆయన గవర్నమెంట్ డ్యూటీ ఐఎస్ రాజశేఖర్ పెట్టించండి ఫ్రీగా. నేను సారే మాకు ఇది ఇప్పుడు మీ ఆయనకి గవర్నమెంట్ జాబ్ ఉందని చెప్పేసి నీకు పింఛన్ ఇయ్యనంటు. మాకు ఈ కేసీఆర్ ఏమో ఇది కాదు, ఈయన ఏది కాదు. ఎవరు రాజకీయం వస్తారని మేము నిలదీశాడు. రేవంత్ చెప్పిన హామీలు ఒక్కడు కూడా రాలేవని? ఏది రాలేదు. మాకు ఊర్లో మా అత్తగారు సంపాదించిన ఎకరం పొలంలో కూడా అది పంట పండిస్తేనే ఆ పంట మీద ఎంత 5,000 6,000 వేస్తాడంట. మరి మేము పంట పండిస్తలేము. మేము వచ్చి 40 ఏళ్ళు అవుతుంది హైదరాబాద్కి వచ్చి. మరి 40 ఏళ్ళు వస్తుంది. మరి మేము ఊరుకొని మేము పంట పండియలేము. అట్లనే కొని వదిలేసినాము. మరి దాని మీద కూడా వారేయాలి కదా. ఇన్ని గ్యాస్ ఫ్రీ, కరెంట్ బిల్ ఫ్రీ ఏది లేదు మాకు. మేము కరెంట్ బిల్లు నెలకి 6,000 మొన్న 6,000 7,000 వచ్చింది. ఇట్లా మరి మంచిదేనా ఈ రాజకీయము? ఈ ప్రజలను కొట్టి ఈ రాజకీయం వెళ్తుండంటే ఆయన మంచోడు అంటావా? అన్ని సమాధానాలు చెప్పాలి, పోవాలి. ఎందుకు దొంగతనంగా దాచుకుంటున్నాడు తెలియక అడుగుతా. నీకు దమ్ము ఉంటే నువ్వు గెలిచి నువ్వు ఎన్నో మాటలు, ఆ మాటలు మాకు రావు. ఎన్నో మాటలు నువ్వు తిట్టినావు. తిట్టైనా కానీ మేము అట్లా కూడా మేము భరించినాం. మా కేసీఆర్కు తెల్లలేసి దండం పెట్టాలి. ఆయన మంచి పని చేసిండు, అన్ని మంచి పనులు చేసిండు. ఐఎస్ రాజశేఖర్ చచ్చిపోయినాక ఎవరు రోషయ్యమనే చేసిండా, కిరణ్ కుమార్ రెడ్డి ఏమైనా చేసిండా? ఎవడే మంచిగా చేసిండు. ఇప్పుడు మరి మీరు కేసీఆర్ని కాదనుకునే కదా రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నారు. అదే మరి ఇవన్నీ పథకాల గురించి ప్రజలంతా ఎగబడ్డారు. ఏసీ రోడ్డు ఇవన్నీ ఇస్తారని ఇస్తే ఇట్లా అంతడని మాకేం తెలుసు? మరి ఇట్లా అంతడని తెలియదు కదా. అట్లా మరి ఇక నేనే తీసి మార్క్ అన్నా అంటే మరి నువ్వు కూడా దొంగవే కదా. మరి నువ్వు నీ మీద కూడా మస్తు కేసులు ఉన్నాయి కదా. మరి నీ మీద లేవా నువ్వు? మరి ఆ దొంగ చదువుకున్నావా? నేను చదువుకోలేను. మరి ఇవన్నీ ఎట్లా తెలుసు నీకు? చదువుకోకుండా కానీ మా ఆఫీసులో మాట్లాడుకోనా? ఆయన మీద ఎన్నో కేసులు ఉన్నాయట. మరి ఆడు దొంగ, ఆడు 30 లక్షలు 40 ఎన్నో కోట్లు అంతా అప్పు చేసిపోయిందంట, అది చేసిపోయిందట అని లోకానికి నువ్వు చెప్తున్నావు. మరి నువ్వు బయట దేశం పోయి 30 లక్షలు 40 లక్షలు ఎత్తుకచ్చుకుంటున్నావు. అది పెద్దమ్మ గుడి కాడ ఇల్లు కట్టుకుంటున్నావు. మరి ఆ పైసలు నీకెడికి వస్తున్నాయి? మరి అవే పైసలు అందరికి వంచాలి, బ్యాంకులో వారేయాలి. మేమైతే గ్రూపులను అయితే లేము, ఏం లేము. మరి నువ్వు ఏం కోరుతున్నావు? మాకు డబుల్ బెడ్రూమ్. మరి గవర్నమెంట్ అంటే మరి మాకు డబుల్ బెడ్. మా ఆయనకు డ్యూటీ ఉన్నది. మరి మేము ముసలి అయినాక మరి ఆ పింఛన్ మీద చచ్చిపోయేదాకా మేము బతుకుతాము. అది ఇష్టం ఉంటేనేమో డబుల్ బెడ్రూమ్ ఇయ్యని, ఇష్టం లేకుంటే ఇవ్వకపోని. అమ్మ నేను అడిగేది ఒకటే,
బేక్స్ మక్తల్నే ఉంటాను ఎక్కడ ఉండా. నన్ను ఏడికి పిలిచినా నేను పోతా. నేను భయపడేదని కాదు, అస్సలు భయపడదు. నేను అసలు తగ్గేది లేదు. వినొచ్చిందా? నేను ఏడికంటే ఆడికి నేను ఆయన రేవంత్ రెడ్డి పిలిపించినా నేను పోతా. ఏమన్నా ఉల్టా పడ్డ మాట్లాడుతున్నావు, ఎందుకు మాట్లాడుతున్నావు అంటే కూడా నువ్వు మైకులో మాట్లాడుతున్నావు అమ్మ, నిన్ను రేవంత్ రెడ్డి రమ్మన్నాడు అంటే నడువు అమ్మ పోదంప, నేనే పైసలు ఆటో కడతా అని నిన్ను తీసుకొని నేనే పోతా. నాకు అంత సస్తవు కూడా ఉన్నది. నేను ఎవరికి భయపడా. 40 ఏళ్ళ ఉంది హైదరాబాద్ ఉన్న ఆడిది భయపడదా? ఈయన ఇప్పుడు వచ్చి నేను మీకు కట్టలు కడతా ఆయనకి అందరికి ప్రజలని ఏంది అంత ఆగం చేసే మనుషులు. ఇదేమైనా మంచిగా ఈ రాజకీయం? ఏమో సోనియమ్మకే తెలియాలి, ఆ రాహుల్ గాంధీకే తెలియాలి. మరి ఈడు పోతే మరి దేకనన్నా దేకుతలేడు కదా. ఢిల్లీ పోతే బయట నుంచి ఎలా దెంగుతురు కదా. మరి ఏ ముఖం పెట్టుకొని పోతున్నాడు? ఎంత సిగ్గుసేటు. సోనియమ్మ రానితలేకపోయే, మా వాళ్ళ కొడుకు రానితలేకపోయే, ఎవరైనా రానిస్తుండా? మాకైతే ఏం నచ్చలేదు. మరి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఇస్తాను నా మొగనికి పింఛన్ కట్ చేస్తే మటుకు వాడు చచ్చిన కిందకే. నేను చెప్తున్నా కదా. ఇప్పుడు ఏందయ్యా మాకైతే మా డబుల్ బెడ్రూమ్ ఇస్తే పింఛన్ కట్ చేసిండు అనుకో, ఆయన పిచ్చలు తీసుకు చంపుతా. నేను నాకు తిక్కదేగనంటే వాడి పిచ్చలు అనగా పడతాను. నేనైతే నేను మంచి వాడికే మంచిగా ఇదే మాట. ఇక